పిల్లల భవితకు బాట వేసే వేళ ఇది. తల్లిదండ్రులు గురువుల కలయిది. విద్యార్థి అభివృద్ధి మా లక్ష్యం గదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందేశం ఇదే గదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం. మన పిల్లల విజ్ఞాన ప్రస్థానానికి పునాది వంటిది. మనసులు మిళితమై ముందుకు సాగుదాం. సహవాసం అభ్యాసం బంధం వెలిగిద్దాం. అమ్మాయి గారు, ఈరో గారు, ఆదయ్య గారు ఏది అడిగినా కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెంటనే స్పందిస్తారు. వెంటనే స్పందించి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో పాఠశాలల్ని అన్ని విషయాల్లో బలోపేతం చేయడానికి అద్దంలా నిలుస్తుంది. విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి దారి తీస్తుంది. తల్లిదండ్రులుగా మీరు కూడా మరి పిల్లల్ని మాకు ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నూతనంగా విద్యా విధానంలో ఒక మార్పును తీసుకురావడం జరిగింది. ఏందయ్యా మార్పు అంటే విలువలతో కూడినటువంటి విద్య. అద్దెరింగి లేవకున్నను ముద్దు వలె చూపుతురతను ముద్దు కుమారా. పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ వారు 2026 మార్చిలో జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేసింది. మరి దీనికి సంబంధించి విద్యార్థులతో పాటు వారి యొక్క తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి. 8 o'clock స్కూల్కి రావాలి. ఈవినింగ్ 5 వరకు ఉండాలి. 4 to 5 డైలీ టెస్ట్ ఉంటుంది. ఈసారి 590+ స్కోర్ చేసే విధంగా మన హెచ్ఎం గారికి ఉపాధ్యాయుల తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున హామీ ఇచ్చి ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా 100% అమలు చేసి అందరూ పాస్ అయ్యి ప్రతి సబ్జెక్టులో 100కి 100 వచ్చే విధంగా స్టాఫ్ తరఫున మనవి చేస్తూ ఉన్నాను. స్టాఫ్ గురించి నాకు మాట్లాడుతారు, చేస్తారు. మీతో పాటుగా పిల్లల నుంచి కావాలి, అలాగే పేరెంట్స్ నుంచి కావాలి. మేము కూడా కష్టపడి చేస్తాం సార్. మేము అనుకున్న దానికంటే మాస్టర్ గారు దెబ్బేసినా కూడా మీరు ఎందుకు కొట్టారు అనే క్వశ్చన్ వేయకుండా మీరేం చేస్తే కొట్టారనే క్వశ్చన్ సౌకర్యాలను పెంచుతూ ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకుని అన్ని రకాలుగా విద్యార్థులకి ఇది చాలా సేఫెస్ట్ ప్లేస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక చక్కటి కార్యాచరణతోటి మన పాఠశాలలో చాలా అద్భుతంగా జరిగింది.